విశాఖ మెట్రోకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఈ విషయాన్ని ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబుకు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ స్వయంగా వెల్లడించారు. మెట్రో ప్రాజెక్టు వివరాలపై మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ధన్యవాదాలు లక్ష్మి. ఇవాళ కేంద్రం రాష్ట్రానికి ఒక శుభవార్త చెప్పడం, ఇది విశాఖకు సంబంధించి మెట్రో రైలు ప్రాజెక్టుకి వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అనేది ఒక శుభ పరిణామంగా మనం చూడాల్సి ఉంటుంది. మనం అంటే విశాఖ మెట్రో రైలు గత కొంతకాలంగా అంటే 2014-19లో ఇచ్చిన హామీ, ఆ హామీ వాస్తవ రూపం దాల్చకపోవడం, మెట్రో రైల్ కార్పొరేషన్ ఏర్పాటుతోటే అది ఇంకా పేపర్ల మీద నలుగుతుండడంతో ఏమో కొంత అసంతృప్తి కూడా ఉంది. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తయి దాదాపు ఇంకొక 3-4 నెలల్లో అది ఆపరేషన్కి రావడం, అలాగే విశాఖకు సంబంధించి విపరీతంగా అంటే విశాఖపట్నం నగరం నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్కి చేరడానికి మార్గాన్నేమో వాటన్నిటికీ సంబంధించి పలు మాస్టర్ ప్లాన్ రహదారులపైన ప్రత్యేకమైన దృష్టి రాష్ట్ర ప్రభుత్వం పెట్టడం, మరోవైపు మెట్రో రైలుని పురోగతిలోకి చేయడం అనేది ఒక మంచి పరిణామంగా విశాఖవాసులు భావిస్తున్నారు. మనం ఇప్పుడు చూస్తున్నాం విశాఖపట్నంలో ఈ విశాఖ మెట్రోకి మొత్తం 3 కారిడార్లలో నిర్మించాలనేసేమో ప్రణాళిక రూపొందించారు. మొత్తం 11,000 కోట్ల రూపాయలు దీనికోసం ఖర్చు అవుతాయనేసేమో ప్రాథమికంగా అంచనా వేశారు. దీనికి 46.22 కిలోమీటర్లు, అలాగే 43 స్టేషన్లు ఈ మొత్తం ఈ మెట్రో స్టేషన్లు ఉంటాయనేసేమో ఈ ప్రతిపాదన ద్వారానేమో వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం విశాఖ మెట్రో రైల్ కార్పొరేషన్ చెప్పడం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉన్న ప్రాంతం కూర్మన్నపాలెం జంక్షన్ నుంచి కొమ్మాది వరకు 34 కిలోమీటర్లు. అంటే మనం ఇక్కడ చూడొచ్చు. ఇక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది రైలు అంటే వాళ్ళు వచ్చిన ప్రజెంటేషన్ మనం చూస్తే కూర్మన్నపాలెం జంక్షన్ నుంచి కొమ్మాది జంక్షన్ వరకు కూడాను 34.40 కిలోమీటర్లు. ఇందులో 29 స్టేషన్లు ఉంటాయి. ఇది ప్రధానమైన కారిడారు. ఈ విశాఖ మెట్రోకి సంబంధించి ఇది ప్రధానమైన కారిడారు. ఇది మొదటి కారిడారు. రెండో కారిడారు గురుద్వారా నుంచి పాత పోస్ట్ ఆఫీస్ జంక్షన్ వరకు. ఇందులో 6 స్టేషన్లు ఉంటాయి, 5.07 కిలోమీటర్లు. మూడో కారిడారు తాటిచెట్లపాలెం నుండి చినవాల్టేరు అంటే ఇది 6.75 కిలోమీటర్లు, 7 స్టేషన్లు ఇందులో ఉంటాయి. మొత్తం 5 ఇంటిగ్రేటెడ్ మెట్రో స్టేషన్లను కూడా ప్రతిపాదించారు. అది ఎన్ఏడి జంక్షను, తాడిచెట్లపాలెం జంక్షను, గురుద్వారా జంక్షను, మద్దిలపాలెం జంక్షను, హనుమంతవాక జంక్షను. ఇది మొత్తం 5 ప్రాంతాల్లోనే అంటే ఈ 3 కారిడార్లు క్రాసింగ్ జంక్షన్స్ కూడానేమో వాళ్ళు గుర్తించడం జరిగింది. ఇందులో మనం వచ్చేసరికి ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం, విశాఖ జిల్లా యంత్రాంగం కూడాను ఈ ప్రధానమైన జంక్షన్లో 9.22 ఎకరాలు అంటే చాలా సమ్మర్దం ఉన్న ప్రాంతాల్లో అంటే రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ఈ భూమిని సేకరించడం ద్వారానే ఈ విశాఖ మెట్రోకి మొత్తం భూమికి సంబంధించిన సమస్యను కూడా క్లియర్ చేయాలనేసేమో రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అలాగే జిల్లా యంత్రాంగం కూడా ఇందులో విఎంఆర్డీ అని కూడా భాగస్వామ్యులు చేస్తారు. అలాగే దీనికి విశాఖ ఈ మెట్రో రైల్ కార్పొరేషన్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ ఉంది, ఈ మెట్రో రైల్ కార్పొరేషను ఈ విఎంఆర్డీ ఈ సంస్థలతోటి వీటన్నిటితోటి కలిసి ఈ ప్రాజెక్ట్ని పట్టాలెక్కించడానికి ఏమో రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. దీనికోసం ఆసియా అభివృద్ధి బ్యాంకు ఏడీబీ ఆసియా అభివృద్ధి బ్యాంకు 11,000 కోట్ల రూపాయల అతి తక్కువ వడ్డీతోటి ఆసియా అభివృద్ధి బ్యాంకు రుణాలని తీసుకోవడానికి, అలాగే ఇంకా వేరే సంస్థలు ఏదైనా వేరే ఆర్థిక సంస్థలు ఏవి ఇంతకంటే తక్కువ రుణంతో ఇంతకంటే తక్కువ వడ్డీతోటి రుణం ఇవ్వడానికి ముందుకొస్తే వాటి నుంచి కూడాను సహకారం తీసుకోవాలనేసేమో రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగానేమో నిర్ణయించుకుంది. దీనికి సంబంధించి పలు దఫాలుగా మెట్రో రైల్ కార్పొరేషన్తో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు దఫాలుగానేమో సమావేశమై దీన్ని ఏ రకంగా సాకారం చేయాలన్న అంశం మీదేమో ఆయన చర్చించడం జరిగింది. తొడతొదకి కేంద్ర ప్రభుత్వం దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక పనులు ప్రారంభానికి టేకాఫ్కి సిద్ధంగా ఉంటుందనేసేమో విశాఖ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఆశిస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడాను ఈ మొత్తం దీంట్లోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన హామీల్లో అంటే విశాఖపట్నం విజయవాడ మెట్రోలకి సహకారం అందిస్తామని కూడా అప్పుడు కేంద్రం
రాష్ట్ర ప్రభుత్వానికి విభజన హామీల్లో కూడానేమో దీన్ని చేర్చడం జరిగింది. ఆ రకంగా విశాఖపట్నం మెట్రోకి కూడానేమో ఇప్పుడు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, ఈ గ్రీన్ సిగ్నల్ తోటేమో విశాఖపట్నం మెట్రో రైలు ఏమో మనకి సాకారం కావడానికి అవకాశం ఏర్పడింది. ఓవర్ టు స్టూడియో.